ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. సో ఈ రోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం పార్ట్ 1 కింద. సో ఇప్పుడు మనం పార్ట్ 2లో మిగతా ఇయర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో అనేది అయితే చూద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. మన ఛానల్ వచ్చేసి 30K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిందండి. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సో ఏంటి అసలు చూస్తారా లేదా మనం చెప్పేది ఫస్ట్ నేను ఒక ఏంతో అయితే స్టార్ట్ చేశాను. ఏంటి అంటే యూట్యూబ్లో నేను కూడా వీడియోస్ చూసేదాన్ని. సో అప్పుడు ఏంటి అంటే సో అందరూ కూడా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ లేకపోతే ఒక 20 మినిట్స్ ఇలా చెప్పేస్తున్నారు. సో ఎవ్వరు కూడా పూర్తిగా కంటెంట్ని క్లియర్గా ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మనం అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టి సో టెక్స్ట్ బుక్లో ప్రతి అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లేకపోతే ఒక విషయానికి సంబంధించి పూర్తి కంటెంట్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం అందిద్దాం. సో ఆ ఎయిమ్తో వీడియో లెంత్ అయినా పర్వాలేదు, ఫుల్ కంటెంట్ అనేది వాళ్ళకి అందించాలి. సో నేర్చుకున్న వాళ్ళు మన వీడియో చూసిన వాళ్ళు ఇంకా డౌట్ లేకుండా వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేశాను. సో అదే మన ఛానల్ యొక్క మెయిన్ థీమ్ అండ్ అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఎంతమంది చూసారనేది కాదు, చూసిన వాళ్ళు 100 మంది అయినా వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా నేర్చుకుంటున్నారు కాబట్టి సో మన ఛానల్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా అయితే రన్ అయిపోతుంది. సో ఇది నా సక్సెస్ అయితే కాదు, ఇది మీ సక్సెస్. సో మనందరి సక్సెస్ అనమాట. మీరు సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్ ఇప్పుడు 30K అయితే రీచ్ అయింది. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఈరోజు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో ఇప్పటి వరకు ఏంటంటే ఫస్ట్ ఒక పార్ట్లో డిస్కస్ చేసాం, సెకండ్ ఇప్పుడు ఇంకొక పార్ట్. అయితే ఈ 2 పార్ట్స్లో మెయిన్గా ఏంటి అంటే 2000 ఏదైతే 21 సో 2021 నుంచి 2016 వరకు జరిగిన పేపర్స్లో ఉన్న సైకాలజీ క్వశ్చన్స్ అయితే నేను ఈ 2 పార్ట్స్లో అయితే డిస్కస్ చేస్తాను. ఏవైతే రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయో సో అందులో మనకి 2015 నుంచి 2011 వరకు ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో సో వాటిని డిస్కస్ చేద్దాం. సో ఎవరికైతే 2021 నుంచి 2016 వరకు ఉన్న పేపర్స్లో సైకాలజీ బిట్స్ కావాలంటే మీరు ఈ పార్ట్ 1, 2ని చూస్తే సరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కనుక చూసినట్టయితే జెండర్ ఈజ్ యాన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి జెండర్ స్టీరియోటైప్స్ నుంచి కానీ జెండర్ రోల్స్ కానీ లేకపోతే జెండర్ బయాస్ దీని నుంచి బిట్ లేకుండా మనకి సైకాలజీ పేపర్ అనేది ఉండదు. సో ఇక్కడ జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి. సో జెండర్ అన్న మనం మేల్ ఫీమేల్ అని రాస్తూ ఉంటాం. సో సెక్స్ అయినా కూడా మేల్ ఫీమేల్ అని రాస్తూ ఉంటాం, అంటే మనం తెలుపుతూ ఉంటాం. అయితే ఇక్కడ జెండర్ అనేది ఏంటి, సెక్స్ అనేది ఏంటంటే సెక్స్ అనేది ఒక బయలాజికల్ ఫ్యాక్టర్కి సంబంధించింది. ఇక్కడ జెండర్ అనేది ఒక సోషల్ ఫ్యాక్టర్ అనమాట. అంటే సామాజిక పరంగా పెట్టుకున్న ఒక పేరు జెండర్ అనేది. అంటే అమ్మాయిలు ఇలానే ఉంటారు, సో ఇలానే ఉంటారు, అబ్బాయిలు ఇలానే ఉంటారు, ఈ పనులు అమ్మాయిలు చేస్తారు. సో ఇలా ఏంటంటే ఒక డిస్క్రిమినేషన్ కింద జెండర్ అనేది క్రియేట్ చేసింది ఎవరు అంటే సోషల్ కన్స్ట్రక్ట్, అంటే సామాజిక పరమైన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట జెండర్ అనేది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద బ్రాడ్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది మనకి కొన్ని డొమైన్స్ కింద కొన్ని ఫ్యాక్టర్స్ కింద విడదీయడం జరిగింది. అవేంటి మనందరికీ తెలిసిందే. ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్ అండ్ ఎమోషనల్, అంటే భౌతిక, సంజ్ఞానాత్మక, సామాజిక అలాగే ఉద్వేగ వికాసాలని మనం చెప్తూ ఉంటాం కదా, సో అవి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ కరెక్ట్. సో ఇంటెలిజెన్స్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్. సో ఈ వీడియోస్ ద్వారా నేను మీకు ఇంకొక విషయం అనేది తెలియజేస్తున్నాను. సో ఇది మీకు ఓన్లీ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఒక క్విక్ రివ్యూలా కూడా, అంటే ఒకసారి మీకు ఒక ఎగ్జామ్ ముందు ఒక రివిజన్లా కూడా పనికొస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇవి కనుక చూసినట్టయితే మ్యాక్సిమం మంచి స్కోర్ అయితే సైకాలజీకి సంబంధించి చేయగలరని నేను అనుకుంటున్నాను. సో మన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యేలోపు ఈ విధంగానే మనం ప్రీవియస్ పేపర్స్ అన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు
సో ఒక్కొక్క దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒకవేళ వీలైతే కనుక ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి ఒక క్విక్ రివ్యూలా ఒక వీడియోలో మొత్తం కంప్లీట్ అయ్యేలాగా నేను మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. ప్రెజెంట్ మనం ఈ ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంటెలిజెన్స్‌కి సంబంధించి ఇక్కడ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇంటెలిజెన్స్‌కి సంబంధించి ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అంటే, సో ఇంటెలిజెన్స్ అనేది యూనిఫాక్టరా లేదా మల్టీ డైమెన్షనల్‌గా ఉంటుందా? సో ఏంటి ఇంటెలిజెన్స్ అనేది కొన్ని స్టాండర్డ్ టెస్టుల ద్వారానే కొలుస్తారా అనే క్వెషన్స్, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు కూడా మల్టీ డైమెన్షనల్‌గా ఉంటుంది. సో intelligence is multidimensional, involving several abilities not entirely measured by intelligence test. సో ఇంటెలిజెన్స్ అనేది మల్టీ డైమెన్షనల్‌గా ఉంటుంది. చాలా ఎబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ ఎబిలిటీస్ అన్నీ కూడా కేవలం ఇంటెలిజెంట్ టెస్ట్లు మాత్రమే మాపనం చేయలేవన్నమాట. సో వివిధ రకాలుగా ఉంటూ ఉంటాయి. సో ఆ విధంగా ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది మల్టీ డైమెన్షనల్‌గా ఉంటుంది. అలాగే ఇంటెలిజెన్స్ అనేది హెరిడిటీ, అలాగే ఎన్విరాన్మెంట్, వీటి ద్వారా అంటే హెరిడిటీ ద్వారా మనకి ఎక్కువగా వస్తుంది. అలాగే ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ సోషలైజింగ్ ఏజెన్సీ. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సోషలైజేషన్కి సంబంధించి ప్రైమరీ ఏజెన్సీ ఎవరు అంటే, ప్రైమరీ ఏజెంట్ ఎవరు అంటే ఫ్యామిలీ. సో సామాజిక పరమైన డెవలప్మెంట్ అనేది మనకి ఫస్ట్ ఫ్యామిలీతోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యామిలీ అనేది ఫస్ట్ ప్రైమరీ సోషలైజింగ్ ఏజెంట్ అవుతుంది. అలాగే స్కూల్ కానీ మీడియా కానీ ఇవన్నీ కూడా మనకి సెకండరీ అన్నమాట. నెక్స్ట్ ద మేజర్ ప్రొపోజిషన్ ఆఫ్ జీన్ పియాజే థియరీ ఈజ్ దాట్. సో జీన్ పియాజే గారు చెప్పిన థియరీలో మెయిన్ ఏంటి అంటే, సో చిల్డ్రన్ థింక్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. సో చిల్డ్రన్స్ థింకింగ్ అనేది అడల్ట్స్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక పిల్లవాడు 2 ఇయర్స్లో ఎలా ఉన్నాడో 7 ఇయర్స్లో అలా ఉండలేడు. అలాగే 7 ఇయర్స్లో ఎలా ఉంటాడో 2 ఇయర్స్లో అలా ఉండలేడు. ఏంటంటే వాళ్ళ థింకింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు బయట ఏదైతే రియల్ లైఫ్ ఉంటుందో సో దాంతో మింగిల్ అవుతూ కొన్ని విషయాలు అనేవి నేర్చుకుంటూ వాళ్ళ యొక్క థాట్ని, థింకింగ్ని కూడా మార్చుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజెస్ ఏ చైల్డ్ ఇన్ ది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో ఒక ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే మనం శైశవ దశ, పూర్వ బాల్య దశ అంటూ ఉంటాం కదా. సో అందులో పిల్లవాడికి ఉన్న ఒక క్యారెక్టర్ ఏంటి అంటే ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. సో ఇక్కడ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ అనేది మనకి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చిల్డ్రన్ అండ్ దేర్ లెర్నింగ్ ఈజ్ కరెక్ట్. సో కింది వాటిలో ఏది పిల్లలకి అలాగే అభ్యసనానికి సంబంధించి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. చిల్డ్రన్ హ్యావ్ టు రివార్డెడ్ అండ్ పనిష్డ్ టు మేక్ దెమ్ మోటివేటెడ్ ఫర్ లెర్నింగ్. సో పిల్లలు మోటివేట్ అవ్వడానికి అంటే చదివేలా చేయడానికి లేదా నేర్చుకునేలా చేయడానికి మనం పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ రివార్డ్ అంటే ఏమైనా గిఫ్ట్లు ఇవ్వడం కానీ చేయాలి అని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే మనకి కొన్ని నెగిటివ్ వర్డ్స్ ద్వారా మనం ఈ యొక్క ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఎప్పుడైనా కానీ మీకు ఈ సైకాలజీకి సంబంధించి సైకాలజీ అనే కాదు, మెథడాలజీస్ అయినా అవ్వచ్చు, ఏదైనా రివార్డ్స్ కానీ పనిష్మెంట్స్ కానీ అలా కాకుండా టీచర్ సెంటర్డ్ అని కానీ లేకపోతే ఏదైనా రోట్ మెమొరైజేషన్ అని కానీ రీకాల్ అని కానీ మెమొరైజేషన్ అని కానీ ఇలాంటి కొన్ని పదాలు అంటే గుర్తుపెట్టుకోవడం లేదంటే బండ కంఠస్థ పెట్టడం, వాళ్ళకి కొట్టడం లేకపోతే గిఫ్ట్లు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి నెగిటివ్ వర్డ్స్ కింద పరిగణిస్తాం అనమాట. ఎందుకంటే మనం స్కూల్లో అవి చేయకూడదు. అంటే పిల్లల్ని తనంతట తానుగా నేర్చుకునేలా చేయడానికి మనం కొన్ని వాతావరణం కల్పించాలి కానీ సో ఇలాంటి కొన్ని వర్డ్స్ అన్నీ కనిపిస్తాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ అనమాట. సో అది ఆన్సర్ ఆ వర్డ్స్ మీకు కనిపిస్తే అది మనకి ఆప్షనే కాదు అని మీరు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది కాదు. ఆల్ చిల్డ్రన్ ఆర్ న్యాచురలీ మోటివేటెడ్ టు లెర్న్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్. సో ప్రతి పిల్లవాడు కూడా తన సొంతంగా తను మోటివేట్ అయ్యి చదువుకునే క్యాపబిలిటీస్ అనేవి నేర్చుకునే క్యాపబిలిటీస్ అనేవి తనలో ఉంటాయి అని అడుగుతున్నారు. ఇది ఒకటి. సో అది మనకి కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. సో మిగతాయి కూడా చూద్దాం. చిల్డ్రన్స్ మోటివేషన్ టు లెర్న్ అండ్ దేర్ క్యాపబిలిటీ టు లెర్న్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ బై హెరిడిటీ ఓన్లీ. సో పిల్లలు నేర్చుకోవడం కానీ వాళ్ళు మోటివేట్ అవ్వడం ఇవన్నీ కూడా హెరిడిటీ అనువంశికత పైన మాత్రమే ఆధారపడి ఉంటాయి అని అంటున్నారు. సో కాదు, ఇలాంటి వర్డ్స్ కూడా హెరిడిటీ కానీ ఎన్విరాన్మెంట్ ఓన్లీ, హెరిడిటీ ఓన్లీ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఇలాంటివి కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఇది కాదు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పైన కూడా ఆధారపడి ఉంటుంది కదా మన లెర్నింగ్ అనేది.
Children's socio-economic background determines and limits their motivation and learning capability. సో వాళ్ళకున్న సామాజిక లేదా ఆర్థిక పరమైన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా వాళ్ళకి మోటివేట్ చేయడానికి కానీ ఆ లెర్నింగ్ క్యాపబిలిటీస్ అనేవి కానీ నిర్ణయిస్తాయి అని అంటున్నారు. సో ఇది కాదు. సో మనకి ఎప్పుడు కూడా మన యొక్క న్యాచురల్గా మనం పిల్లలు అనేవాళ్ళు మోటివేట్ అవుతారు. వాళ్ళు నేర్చుకునే శక్తి సామర్థ్యాలు అనేవి కూడా పిల్లల్లో ఉంటాయి కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఇన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఆర్ సీన్ యాజ్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాళ్ళంతట వాళ్ళుగా నేర్చుకొని సో వాళ్ళంతట వాళ్ళుగా ఏదైనా విషయాన్ని తెలుసుకునేలా ఉండడం, అలాగే కోఆపరేటివ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడం, ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, పిల్లలు ఎలా ఉంటారంటే యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్. సో వాళ్ళంతట వాళ్ళుగా తెలుసుకొని నేర్చుకునే విధంగా ఉంటారనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు లెవ్ వైగోట్స్కి లెర్నింగ్ ఈజ్. సో వైగోట్స్కి కానీ అలాగే పియాజే కానీ వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్టివిస్టులు అనమాట. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే పిల్లలు అనేవాళ్ళు సామాజిక పరంగా సమాజంతో ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో ఇక్కడ లెవ్ వైగోట్స్కి ప్రకారం లెర్నింగ్ అనేది ఏంటి, ఒక సోషల్ యాక్టివిటీ. సో సామాజిక పరంగా ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా నేర్చుకుంటారు అనేది ఇక్కడ అవుతుందన్నమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు జీన్ పియాజే. సో జీన్ పియాజే ప్రకారం చిల్డ్రన్ అనేవాళ్ళు ఏంటి అంటే కెన్ బి థాట్ టు బిహేవ్ అండ్ లెర్న్ ఇన్ స్పెసిఫిక్ మేనర్ యూజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్. ఇందాకే చెప్పాను, పనిష్మెంట్, రివార్డ్ ఇలాంటివి, అలాగే గిఫ్ట్లు కానీ సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం అది ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇది కాదు. యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ యాజ్ దే మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. సో వాళ్ళంతటి వాళ్ళుగా ఏదైనా విషయాన్ని చేసి తెలుసుకోవడం అనమాట. లెర్న్ బై అబ్జర్వింగ్ అదర్స్ ఫాలోయింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. సో ఏదైనా అబ్జర్వ్ చేయడం ద్వారా అంటున్నారు. నెక్స్ట్, కెన్ బి కండిషన్ టు బిహేవ్ ఇన్ పర్టికులర్ వేస్ బై కేర్ఫుల్లీ కంట్రోల్డ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్స్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో జీన్ పియాజే ప్రకారం ఇది చిల్డ్రన్కి సంబంధించి. నెక్స్ట్, దేర్ ఆర్ individual variations in the rate of motor development at the sequence of motor development is from. సో ఇక్కడ మోటార్ డెవలప్మెంట్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు నాలో ఒకలా జరగచ్చు, మీలో ఒకలా జరగచ్చు, ఒక పిల్లవాడిలో ఒకలాగా ఇంకొక పిల్లవాడిలో ఒకలా జరుగుతూ ఉంటాయి. సో వేరియేషన్స్ అనేవి ఉంటాయి, కానీ సీక్వెన్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మోటార్ డెవలప్మెంట్లో అంటే సో ఇక్కడ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుంచి ఫైన్ మోటార్ డెవలప్మెంట్కి వెళ్తుంది. గ్రాస్ మోటార్ అంటే ఏంటి? సపోజ్ ఒక పిల్లవాడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఏదైనా కూడా చేతులతో పట్టుకోవడానికి అంటే ఏదైనా సహాయంతో చేతులతో చేయడానికి అంటే ఫుల్ హ్యాండ్తో వర్క్ చేస్తూ ఉంటాడు. రాను ఏంటి అంటే ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు బొమ్మలు గీయడం కానీ రాయడం కానీ అంటే ఫస్ట్ ఏంటంటే తనకి హ్యాండ్ పైన ఒక పట్టు అనేది వచ్చిన తర్వాత ఫింగర్స్ పైన పట్టు అనేది వస్తుంది. సో అది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్, ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఇక్కడ గ్రాస్ మోటార్ అంటే మీరు ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మన చేతికి ఒక పట్టు అనేది వచ్చి తర్వాత ఫింగర్స్ పైకి మనకి పట్టు వస్తుంది. సో అది గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్. నెక్స్ట్, సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఫైన్ మోటార్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్స్ కింద ఇస్తే రైటింగ్ కానీ డ్రాయింగ్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మీకు దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఫైన్ మోటార్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్, ద పీరియడ్ దట్ ఇనిషియేట్స్ ది ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ ఈస్. సో ఏ పీరియడ్ అడల్ట్హుడ్కి ప్రారంభ దశగా మనం చెప్పుకుంటాము అంటే అడల్సెన్స్ అనమాట, కౌమార దశ అంటూ ఉంటాం. నెక్స్ట్, ఇన్ అన్ ఎలిమెంటరీ క్లాస్ రూమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఏ చైల్డ్ బ్రింగ్స్ విత్ హెర్. సో ఇక్కడ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని నెగ్లెక్ట్ చేయాలా, డినే చేయాలా, ఇగ్నోర్ చేయాలా, లేదా బిల్ట్ ఆన్ చేయాలా అంటే బిల్ట్ ఆన్ అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని నిర్మించుకునేలాగా చేయాలన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఏ చైల్డ్ ఆర్గ్యూస్ దట్ హింజ్ షుడ్ నాట్ స్టీల్ ద డ్రగ్ because he will be catched and sent to jail if he does so. According to Kohlberg, which stage of moral understanding does the child fall under? సో ఇక్కడ మీకు కొత్తగా అనిపించవచ్చు, ఇదేంటి అంటే మనకి కోల్బర్గ్ నైతిక వికాసం ఉన్నది కదా, సో అతను చెప్పిన దాని ప్రకారం ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఇక్కడ హింజ్ అనే అతను ఉంటాడు. సో వాళ్ళ వైఫ్కి బాగోదు, అతను ఒక డ్రగ్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అది చాలా కాస్ట్లీది అనమాట మెడిసిన్. సో వెళ్ళి అడిగితే డబ్బులు ఏవో సరిపోలేదని చెప్పి
సో, ఆ డ్రగ్ అనేది ఇమ్మంటే ఇవ్వడనమాట. సో, అది ఖచ్చితంగా అవసరం కాబట్టి, ఈ హింజ్ ఏం చేస్తాడు అంటే, అతను లేనప్పుడు ఆ డ్రగ్‌ని దొంగిలించి తెచ్చి ఆవిడకి ఇస్తాడనమాట. సో, ఇక్కడేంటి, అతను తన భార్యని బతికించుకోవడానికి చేశాడు గాబట్టి, అది కరెక్ట్ అని కొంతమంది వాదన. అంటే కొంతమందికి అనిపిస్తుంది. లేదు, అతను చేసింది తప్పు, అతను అలా దొంగతనం చేయకూడదు అని కొంతమందికి అనిపిస్తుంది. సో, అలా ఏంటంటే, దాని ప్రకారం అంటే ఈ స్టోరీ ప్రకారం కొన్ని ఈ స్టేజెస్ ఏవైతే ఈ కోల్బర్గ్ చెప్పిన కొన్ని స్టేజెస్ ఉన్నాయో, సో, వాటికి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆలోచిస్తారు అనేది ఇక్కడ అయిందనమాట. సో, అయితే ఇక్కడ అతను దొంగతనం చేయకూడదు. సో, ఒకవేళ అలా చేసుంటే అతనికి శిక్ష పడాలి. అతను జైలుకి వెళ్ళాలి అనేది ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? ఏ స్టేజ్‌లో ఉన్న పిల్లల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ద పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. సో, అంటే మనం ఏదైనా తప్పు చేస్తే మనం పనిష్మెంట్ తీసుకోవాలి. సో, పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో, మనం తప్పు చేయకూడదు అనేది ఇక్కడ ఒక స్టేజ్ అనమాట. సో, ఆ స్టేజ్‌లో పిల్లవాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ లెవ్ వైగోట్స్‌కి రిఫర్స్ టు ది వెర్బల్ డైలాగ్స్ దట్ చిల్డ్రన్ హ్యావ్ విత్ దెమ్‌సెల్వ్స్ యాజ్. సో, ఇక్కడ ఏంటంటే వైగోట్స్‌కి ఏం చెప్తున్నారంటే, సో, ఒక పిల్లలు తనలో తానుగా మాట్లాడుకుంటూ, సో, తనంతట తానుగా ఏదైనా విషయం గురించి తనంతట తానుగా చర్చించుకుంటే, సో, అది దేని కిందకి వస్తుంది అంటే ప్రైవేట్ స్పీచ్. ప్రైవేట్ స్పీచ్ అని ఉంటుంది. కొన్ని వాటిలో మనకి క్వెషన్ ట్విస్ట్ చేసి సెల్ఫ్ రెగ్యులేషన్ అని ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ స్పీచ్. అంటే తనలో తాను మాట్లాడుకుంటే, తనలో తాను ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటే, అది ప్రైవేట్ స్పీచ్ అనేది అవుతుందనమాట. నెక్స్ట్ సారీ. Associating toys, articles of clothing, household items, occupations and colors with specific sex is a demonstration of. అంటే టాయ్స్ ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా కిచెన్ సెట్స్ కానీ అలాంటివన్నీ ఆడుకోవడానికి ఇస్తారు. అదే అబ్బాయిలకి ఉంటే కార్స్ కానీ లేకపోతే ఏవైనా బుల్డోజర్స్, సో, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. అలాగే క్లాత్స్‌లో కూడా, అలాగే ఏవైనా హౌస్ హోల్డ్ ఐటమ్స్‌లో, ఆక్యుపేషన్స్‌లో కూడా. సో, ఆడవాళ్ళు ఈ పనే చేయాలి, మగవాళ్ళు ఈ పనే చేయాలి. సో, ఇలా డిస్క్రిమినేషన్ చేస్తారు కదా! సో, ఇవన్నీ దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. జెండర్ రిలవెన్స్, ఎవాల్వ్డ్ జెండర్ ఐడెంటిటీ, జెండర్ స్టీరియోటైపింగ్, జెండర్ థియరీ. సో, ఇక్కడ ఎప్పుడైనా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. డిస్క్రిమినేట్ చేస్తే అంటే అబ్బాయిలు ఇలానే ఉండాలి, అమ్మాయిలు ఇలానే ఉండాలి అని డిస్క్రిమినేట్ చేస్తే అది కేవలం జెండర్ స్టీరియోటైపింగ్ కిందకి వస్తుంది. అలా కాకుండా అబ్బాయిలు ఇలానే ఉంటారు, సో, అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేసి మాట్లాడడం గానీ, అబ్బాయిల వైపే సపోర్ట్ చేసి మాట్లాడడం గనక చేస్తే అది జెండర్ బయాస్ అనేది అవుతుంది. లేదు, జెండర్ స్టీరియోటైపింగ్ అంటే అమ్మాయిలు ఈ విధంగానే, అమ్మాయిలు కిచెన్‌లోనే ఉంటారు, వంట చేయాలి, సో, అబ్బాయిలు బయటకు వెళ్ళాలి, పని చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే జెండర్ స్టీరియోటైపింగ్ కిందకి రావడం జరుగుతుందనమాట. నెక్స్ట్ గనక చూస్తే ఏ టీచర్ షుడ్. సో, ఒక టీచర్ అనేవారు ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో, ఒక టీచర్ అనేవారు ఏం చేస్తారు? కమ్యూనికేట్ దట్ షీ రెస్పెక్ట్ అండ్ వాల్యూస్ ఆల్ కల్చర్స్ ఇన్ ది క్లాస్ రూమ్. సో, క్లాస్‌లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క కల్చర్‌ని గానీ, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్స్‌ని గానీ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. నెక్స్ట్ మాక్సిమం కంపారిజన్స్ అమాంగ్ స్టూడెంట్స్. సో, ఈ టైప్ ఆఫ్ బిట్ మనకి 16th మార్నింగ్ షిఫ్ట్‌లో రావడం జరిగింది. సో, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న పిల్లల యొక్క మొత్తం వాటిని టీచర్ అనేవారు క్లాస్ రూమ్‌లో ఎలా కమ్యూనికేట్ అవుతుంది వాళ్ళతో. సో, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్స్‌ని వాటిని క్లాస్ రూమ్ యాక్టివిటీస్‌లో ఒక పార్ట్‌గా చేస్తుందా? లేకపోతే వాళ్ళని వేరుగా పెడుతుందా? అనేది ఒక బిట్‌లా రావడం జరిగింది. సో, ఇక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ బిట్. సో, అప్పుడు ఏం చేయాలి అంటే టీచర్ ఖచ్చితంగా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ యొక్క కల్చర్‌కి గానీ, వాళ్ళ యొక్క లాంగ్వేజ్‌కి గానీ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి వాటిని క్లాస్ రూమ్‌లో ఒక పార్ట్ కింద చేయాలనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్‌స్ట్రక్ట్ డస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అడ్వొకేట్. సో, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఏం చెప్తుంది అంటే మనకి మెయిన్ స్ట్రీమింగా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, సెగ్రిగేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఏవైనా డిజేబిలిటీ ఉన్న పిల్లవాళ్ళు కూడా సో, క్లాస్‌కి వచ్చి అంటే స్కూల్‌కి వచ్చి అందరి పిల్లల్లాగే సమానంగా విద్యను అభ్యసించాలి అనేది మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ డాష్ ఈజ్ ద philosophy that all children have right to get equal education in a regular school system. సో, రెగ్యులర్‌గా జరుగుతున్న స్కూల్ సిస్టంలో అందరు పిల్లలు ఎవరైతే అంటే డిజేబిలిటీ ఉన్న వాళ్ళు గానీ, నార్మల్‌గా ఉన్న పిల్లవాళ్ళు గానీ అందరూ కూడా
ఒకే స్థాయిలో విద్యను అభ్యసించడం అనేది ఏంటి అంటే ఇంక్లూజన్. సో ఇక్కడ చూసారా, 2 ఒకే టైప్ ఆఫ్ బిట్స్ అనేవి మనకి రావడం జరిగింది ఒకే పేపర్లో. ఇది 2016కి సంబంధించిన పేపర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కీ ప్రాసెస్ త్రూ విచ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అక్కర్స్. సో ఇక్కడ ఏంటి అంటే నాట్ అని అన్నాడు. అలాగే క్వశ్చన్లో కూడా సో ఇక్కడ కనుక చూస్తే నాట్ అని అన్నాడు. అంటే కింది వాటిలో ఏది మీనింగ్ఫుల్ లెర్నింగ్ పొందడానికి అంటే అర్థవంతమైన అభ్యసనం అనేది చేయడానికి కింది వాటిలో ఏది ఒక ముఖ్య అంశం కాదు అని అన్నట్టు, అంటే ఒక ప్రాసెస్ కాదు అన్నట్టు అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇంటరాక్షన్. అంటే ఏవైనా మనం కొత్తగా కనుక్కోవడం కానీ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా మనం నేర్చుకోగలం. సో ఇది కరెక్టే. అయితే ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి నెగిటివ్గా ఏదైతే ఉన్నదో దాన్ని మనం చూడాలి. నెక్స్ట్, మెమొరైజేషన్ అండ్ రీకాల్. ఇందాకే మీకు చెప్పాను, మెమొరైజేషన్ అని కానీ రోట్ మెమొరైజేషన్, రోట్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్. సో అది మనకి మన లెర్నింగ్ ప్రాసెస్లో అవి జరగవు. సో అది ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్, రిపిటేషన్ అండ్ ప్రాక్టీస్, ఇన్స్ట్రక్షన్ అండ్ డైరెక్షన్. సో ఆ విధంగా మెమొరైజేషన్ అండ్ రీకాల్ ఇది అన్నీ కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అనేవి అవుతాయి. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ది కరెక్ట్ మ్యాచింగ్ చిల్డ్రన్ ఇన్ కాలమ్ ఏ విత్ దే ప్రైమరీ క్యారెక్టరిస్టిక్. సో ఇక్కడ గిఫ్టెడ్, లెర్నింగ్ డిజేబుల్డ్, క్రియేటివ్, అటెన్షన్ డిఫిసిట్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ 1, 2, 3, 4కి సంబంధించి ABCDలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే గిఫ్టెడ్ అంటే ఏంటి, వాళ్ళు ఏదైనా కూడా ఈజీగా నేర్చుకోగలిగేలా, చాలా ఫాస్ట్గా నేర్చుకోగలిగేలా ఉంటారు. సో ఇక్కడ ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెన్సీ. సో వాళ్ళంతటి వాళ్ళుగా చాలా ఫాస్ట్గా నేర్చుకునే ఎబిలిటీ అంటే సామర్థ్యం ఉన్న వాళ్ళు గిఫ్టెడ్ అనమాట. నెక్స్ట్, లెర్నింగ్ డిజేబుల్డ్ అంటే నేర్చుకోవడంలో కానీ చదవడంలో రాయడంలో కానీ కొంత డిజేబిలిటీ ఉన్నవాళ్ళు. సో ల్యాక్స్ రీడింగ్ ఫ్లూయెన్సీ అనేది లెర్నింగ్ డిజేబుల్డ్. నెక్స్ట్, క్రియేటివ్ అంటే ఏంటి, ఒక విషయాన్ని డిఫరెంట్ టైప్స్లో రిప్రజెంట్ చేయడం అనమాట. సో ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి వెతకడం. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా క్రియేటివ్ అని అంటుంటారు. ఇక్కడ చూస్తే కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్స్. నెక్స్ట్, అటెన్షన్ డిఫిసిట్ అండ్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. సో అటెన్షన్ డిఫిసిట్ అంటే ఏంటంటే, డిఫిషియంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఒకే అంశం పైన ఎక్కువసేపు వాళ్ళ ధ్యాస అనేది నిలపలేరు. సో ఇక్కడ చూస్తే టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ. సో బేగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఏ అంశం పైన కూడా ఎక్కువసేపు ధ్యాస అనేది ఉంచలేరు. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చిల్డ్రన్ లెర్న్ ఎఫెక్టివ్లీ వెన్. సో పిల్లలు ఈ కింది వాటిలో ఎప్పుడు ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు అంటే, దే యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ టాస్క్స్. సో వాళ్ళు ఏవైనా యాక్టివిటీస్లోని టాస్క్లోని పాల్గొన్నప్పుడు. నెక్స్ట్, ద టీచర్ ఫుల్లీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ద క్లాస్ ఇంక్లూడింగ్ ది చిల్డ్రన్. సో టీచర్ అనేవారు చిల్డ్రన్స్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నప్పుడు, సో నువ్వు ఆ పని చేయకు, ఈ పని చేయకు అలా కంట్రోల్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, దే మెమొరైజ్ ఫ్యాక్ట్ గివెన్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్. ఇందాకే చెప్పాను, మెమొరైజ్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ కాబట్టి ఇది కాదు. దే కాపీ ఆన్సర్స్ రిటర్న్ బై ది టీచర్స్ ఆన్ ది బ్లాక్ బోర్డ్. సో ఇది కూడా మనకి కాదు అండ్ ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సో మీకు సైకాలజీలో మెయిన్గా ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే, టీచర్ అనేవారు యాక్టివ్గా ఉండరు. సో టీచర్ అనేవారు ఒక రోల్ మోడల్గా, ఒక ఫెసిలిటేటర్గా, ఒక సపోర్టర్గా మాత్రమే ఉంటారు. ప్రతిదీ కూడా చిల్డ్రన్ సెంటర్డ్గా, చిల్డ్రన్కి సంబంధించి జరుగుతూ ఉంటాయి. సో అలా ఉన్న ఆప్షన్ అనేది మీకు ఎప్పుడు కూడా కరెక్ట్ అనేది అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఇస్తే అవన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. ఎప్పుడు చిల్డ్రన్ అనేవారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేగలిగేలా ఉంటేనే అది మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే, చిల్డ్రన్ షుడ్ డాష్ క్వశ్చన్స్ ఇన్ ది క్లాస్ రూమ్. సో కిందన చిల్డ్రన్ అనేవారు క్వశ్చన్స్ అడగాల, అడగకూడదా ఏంటా అనేది అడుగుతున్నారు. బీ స్టాప్డ్ ఫ్రమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ది క్లాస్ రూమ్. సో బీ ఎంకరేజ్డ్ టు ఆస్క్, బీ డిస్కరేజ్డ్ టు ఆస్క్, నాట్ బీ అలౌడ్ టు ఆస్క్. సో పిల్లలు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడిగేలాగా ఎంకరేజ్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ
ఎప్పుడైతే పిల్లలు క్వెషన్స్ అనేవి అడుగుతూ ఉంటారో, వాళ్ళు క్వెషన్ అనేది వేస్తున్నారు అంటే, వాళ్ళు కంటెంట్ అనేది అర్థం చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారనే అర్థం. సో, ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నారో, అప్పుడే క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. వాళ్ళకది అర్థం అవ్వలేదనుకోండి, కామ్‌గా ఉంటారు తప్ప క్వెషన్స్ అనేవి రైజ్ చేయరు. సో, క్వెషన్స్ అనేవి క్లాస్ రూమ్‌లో ఎప్పుడు గూడా పిల్లలు అడిగేలాగే ఎంకరేజ్ చేయాలనమాట. నెక్స్ట్, ఇన్ ఏ కన్‌స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్ లెర్నింగ్ ఈజ్. సో, ఇందాకే చెప్పుకున్నాను. పియాజే గాని, లేకపోతే పియాజే గాని, వైగోట్స్కీ గాని వీళ్ళందరూ కూడా ఏంటంటే కన్‌స్ట్రక్టివిస్ట్‌లు అనమాట. సో, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే, లెర్నింగ్ అంటే ఏంటి అంటే యాక్టివ్ అండ్ సోషల్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. సో, యాక్టివ్‌గా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అండ్ సమాజం కూడా ఒక పార్ట్ ఆఫ్ అంటే లెర్నింగ్‌లో ఒక పార్ట్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ గనుక చూసుకుంటే, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ ఒకసారి మీరు చూడండి. ఏ చేంజ్ ఇన్ బిహేవియర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, పాసివ్ అండ్ ఇండివిడ్యువలైస్టిక్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్వైజేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో, పాసివ్ అనేది కూడా మీకు ఒక నెగెటివ్ వర్డ్ కిందే వస్తుందన్నమాట. నెక్స్ట్, వెన్ టీచర్స్ హ్యావ్ పాజిటివ్ బిలీఫ్స్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఎబిలిటీస్, ద స్టూడెంట్స్ ఆర్ సో, టీచర్స్‌కి పిల్లల యొక్క సామర్థ్యాల పైన గానీ, పిల్లల పైన గానీ ఒక పాజిటివ్ నమ్మకం అనేది ఉంటే, సో, అవి దేనికి దారితీస్తాయి అంటే, ద స్టూడెంట్స్ ఆర్ ఈగర్ అండ్ మోటివేటెడ్ టు లెర్న్. సో, ఆ విధంగా ఉన్నప్పుడు స్టూడెంట్స్ అనేవారు ఇంకా ఆతృతగా ఉండి చదువుకోవడానికి మోటివేట్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్, చిల్డ్రన్ ఎర్రర్స్. సో, ఇది కూడా మనకి 16th మార్నింగ్ షిఫ్ట్‌లో బిట్ అనేది రావడం జరిగింది దీనిపైన. సో, పిల్లలు చేసే ఎర్రర్స్ అనేవి మనం ఏం చేయాలి? క్లాస్ రూమ్‌లోనే అప్పటికప్పుడే రెక్టిఫై చేసేయాలా? లేదంటే వాళ్ళని అడగడానికి ఎంకరేజ్ చేయాలా? సో, ఏంటి అనేది ఇచ్చారు. సో, ఇలాంటి టైప్ బిట్స్ అనేవే ఎక్కువగా మనకి ఇచ్చారు. అందుకే ప్రీవియస్ పేపర్స్ అనేవి ఇప్పటివరకు చదివింది చాలు. సో, ఎగ్జామ్ అనేది ఇంక దగ్గరలో ఉంది కాబట్టి ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు ఒక బిట్‌కి ఆన్సర్ ఈ విధంగానే ఎందుకు రావాలి, ఇంకో విధంగా రాకూడదా అనేది మీకు తెలుస్తుంది. అందుకని మాత్రమే ప్రీవియస్ పేపర్స్ మాత్రమే చేయండి. ఖచ్చితంగా వాటి నుంచి బిట్స్ అనేవి రిపీట్ చేస్తూ ఉంటున్నారు. సో, ఇక్కడ చూస్తే చిల్డ్రన్ ఎర్రర్స్ ఆర్ ఇన్‌సిగ్నిఫికెంట్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. రిఫ్లెక్ట్ హౌ కేర్‌లెస్ చిల్డ్రన్ ఆర్. షుడ్ బి ఇమ్మీడియేట్‌లీ కరెక్టెడ్ బై ఆస్కింగ్ దెమ్ టు రిపీటెడ్ ప్రాక్టీస్. ఆర్ ఏ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గివ్ ఎన్ ఇన్సైట్ టు దేర్ థింకింగ్. సో, ఇక్కడ ఏంటి అంటే వాళ్ళని అంటే ఎర్రర్స్ చేస్తున్నప్పుడు పిల్లలు ఏవైనా ఎర్రర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా కేర్‌లెస్‌గా ఉన్నారని అనుకోవాలా? లేదంటే అప్పటికప్పుడే వాటిని కరెక్ట్ చేసి వాటి చేత ప్రాక్టీస్ చేయించాలా? లేకపోతే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో చిల్డ్రన్ ఎర్రర్స్ అనే వాళ్ళు చేసే తప్పులనే ఒక భాగంగా తీసుకొని వాటిపైన దృష్టి పెట్టి వాళ్ళకి వాళ్ళే ఆ తప్పులకి ఒక సొల్యూషన్ వెతికేలా చేయాలా అని అడుగుతున్నారు. సో, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్, అసెస్మెంట్. సో, ఈ అసెస్మెంట్ పైన కూడా మనకి బిట్ అనేది వచ్చింది 16th పేపర్‌లో. అసెస్మెంట్ అంటే ఏంటి అంటే, షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే మొత్తం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చేస్తారా? లేకపోతే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అనేవి అడుగుతారా? లేకపోతే ఏదైనా మార్క్స్ అనేవి అలాట్ చేస్తారా? లేకపోతే ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఒక పార్ట్‌గా ఉంటుందా అంటే, సో, అసెస్మెంట్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఒక పార్ట్ కింద అయితే ఉంటుంది. నెక్స్ట్, సో, ఇక్కడ ఏమంటున్నారంటే స్టూడెంట్స్ ఎవరైతే బాగా అంటే వాళ్ళు బాగా చదవలేకపోవడం, ఏదైనా యాక్టివిటీ గానీ, ఏదైనా బాగా పెర్ఫార్మ్ చేయలేకపోతే వాళ్ళంతట వాళ్ళే నేనేది చేయలేను, సో, నేనింక ఇది చేసినా వేస్ట్, నాకు రాదు అన్నట్టు వాళ్ళకి వాళ్ళే డీమోటివేట్ అయిపోయి, వాళ్ళు కనీసం ఆ యొక్క టాస్క్‌ని ట్రై చేయకుండానే డ్రాప్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఇక్కడ ఇది దేనికి సంబంధించింది అంటే గనక, కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ సెపరబుల్. సో, ఇక్కడ కొన్ని మనకి కాగ్నిషన్ అంటే సంజ్ఞానాత్మకం అనేది, ఉద్వేగం అనేది 2 సెపరేట్ కాదు, 2 ఒకటే అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ టీచర్ కెన్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికేమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ బై. సో, ఒక టీచరు పిల్లవాడిని ఎంకరేజ్ చేస్తుందట. వాళ్ళు మంచి ప్రాబ్లమ్ సాల్వర్స్ కింద అవ్వాలి అంటే కింద వాటిలో ఏంటి అని అడుగుతున్నారు. ఏ ఆప్షన్ అనేది సూట్ అవుతుంది అని. ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్ అండ్ టు లుక్ ఎట్ మల్టిపుల్ సొల్యూషన్స్ టు ది ప్రాబ్లమ్. సో, ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌కి మల్టిపుల్ సొల్యూషన్స్ వెతకడం అనేది ఉంటుందో అది ఒక మనకి పాజిటివ్ వర్డ్ అనేది అవుతుంది. సో, మనకి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్,
యూజ్ ఆఫ్ మెథడ్స్ వేర్ లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెర్నర్ సెంటర్డ్ మెథడ్. సో ఇది మనకి 2016 పేపర్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం 2021 నుంచి 2016లో మనకి 2 times సీటెట్ అనేది జరిగింది. ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసిన పేపర్ అంతా కూడా 2016లో ఫస్ట్ టైం జరిగిన పేపర్, ఇది సెకండ్ టైం 2016లో సెకండ్ టైం జరిగిన పేపర్ అనమాట. వీటి తర్వాత మనం 2015 నుంచి 2011 వరకు జరిగిన పేపర్స్ అన్ని టాపిక్ వైజ్ అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనే టాపిక్ ఉందంటే అందులో 2011 నుంచి 2015 వరకు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారనేది ఒక టాపిక్ వైజ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కనుక చూసినట్టయితే ఇది మనకి 2016లో జరిగిన సెకండ్ పేపర్ అనమాట, అంటే సెకండ్ టైం జరిగిన సీటెట్ పేపర్. ఇవన్నీ కూడా పేపర్ 1కి సంబంధించినవే. ఏదైతే సీటెట్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. పేపర్ 2 అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు, కేవలం పేపర్ 1 మాత్రమే. సో ఫస్ట్ వన్ కనుక చూసుకుంటే చిల్డ్రన్ ఎక్వైర్ జెండర్ రోల్స్ త్రూ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సో పిల్లలు జెండర్ రోల్స్ని గురించి తెలుసుకుంటారు కింది వాటిలో. సో ఎక్కడెక్కడ అంటే సోషలైజేషన్లో, కల్చర్లో, మీడియాలో, సో వీటన్నింటిలో జెండర్ రోల్స్ అనేవి ఉంటాయి, కేవలం ట్యూటోరింగ్లో తప్ప. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రిటిక్స్ ఆఫ్ స్టాండర్డ్ టెస్ట్ హ్యాస్ బీన్ దట్. సో క్రిటిక్స్ అంటే ఏంటంటే ఒక లిమిటేషన్స్ లాంటివి అనమాట. సో ఇక్కడ చూస్తే దే డు నాట్ గివ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ చైల్డ్స్ ఎబిలిటీ. సో స్టాండర్డైజ్డ్ టెస్ట్ల ఆధారంగా వాటి యొక్క కొన్ని లిమిటేషన్స్ కనుక చూసుకుంటే దే డు నాట్ గివ్ క్లియర్ పిక్చర్ ఆఫ్ చైల్డ్స్ ఎబిలిటీ. సో పిల్లల యొక్క సామర్థ్యానికి సంబంధించి క్లియర్ అబ్జర్వేషన్స్ అనేవి ఇవ్వలేవు. నెక్స్ట్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సేస్ దాట్. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఇంటెలిజెన్స్ కెన్ బి ఆఫ్ సెవరల్ కైండ్స్. సో ఇంటెలిజెన్స్ అనేది డిఫరెంట్ కైండ్స్లో ఉంటుంది అనేది తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, టీచర్ కెన్ యూటిలైజ్ బోత్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ టూ. సో టీచర్ యూజ్ చేసే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే నో లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ చైల్డ్ అండ్ సెలెక్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ అకార్డింగ్లీ. సో పిల్లల యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటి, అలాగే వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి చెప్తే బాగుంటుంది అనేది తెలియజేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. అంటే సిసిఈకి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ కూడా మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. సో కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారా లేకపోతే ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారా అనేది మీకు ఇంపార్టెంట్. సో ఇవన్నీ కాదు, టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎవరైతే క్లియర్గా అంటే ఒక ప్లాన్డ్ ప్రకారం వెళ్తారో చేసుకొని, సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఒక 10 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశారనుకో, మినిమం మీ లక్ బాగుండి మీకు తెలుసున్నా లేకపోయినా కనీసం ఒక 5 లేకపోతే ఒక 3 మార్క్స్ అన్న మీకు యాడ్ అవుతాయి. అదే 10 క్వశ్చన్స్ మీకు టైం మేనేజ్మెంట్ రాక మీరు వదిలేశారనుకోండి, సో అందులో ఎన్నో కొన్ని మార్క్స్ అనేవి మిస్ అవుతారు కదా. సో ఖచ్చితంగా మీకు వచ్చినా రాకపోయినా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేయండి. సో ఇది కనుక చూస్తే ఏది కాదు అన్నాడు. ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్ ఫోకసెస్ ఆన్ చైల్డ్స్ అచీవ్మెంట్ ఇన్ డిఫరెంట్ లెర్నింగ్ ఏరియాస్. సో అది ఇంటిగ్రల్ పార్టే. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో సిసి అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. అలాగే చిల్డ్రన్స్ అచీవ్మెంట్ అనేది డిఫరెంట్ టైప్ అంటే డిఫరెంట్గా అంటే డిఫరెంట్ వేస్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్లో బాగా పాల్గొంటున్నారా లేదంటే ఎందులో పాల్గొంటున్నారా అంటే వాళ్ళ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎలా ఉన్నది అనేది సిసి చూస్తుంది. సో అది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు లేబుల్ చిల్డ్రన్ యాజ్ స్లో, పూర్ ఆర్ ఇంటెలిజెంట్. సో ఇది కూడా మనకు ఒక రాంగ్ వర్డ్ కింద అంటే నెగిటివ్ వర్డ్ కింద మనం పరిగణించవచ్చు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం పిల్లల్ని అసెస్మెంట్ అనేది ఎందుకు చేస్తాం, వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనం బోధించడానికి, అంతేగాని వాళ్ళకి లేబుల్ చేయడానికో వీళ్ళు పూరు, వీళ్ళు ఏ సెక్షన్లో ఉన్నారు, వీళ్ళు బి సెక్షన్లో ఉన్నారు, వీళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు, బి గ్రేడ్లో ఉన్నారు అనే వాళ్ళకి లేబులింగ్ ఇవ్వడం కానీ, మార్క్స్ బట్టి వాళ్ళని సెగ్రిగేషన్ అంటే వేరియేషన్ చేయడం కానీ ఇలాంటివి అవన్నీ కూడా మనం నెగిటివ్ ఆప్షన్స్ కిందే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఇది నెగిటివ్ అనేది అవుతుంది అనమాట. ఆప్షన్ సి అనేది
కాదు. నెక్స్ట్ గిఫ్టెడ్ ఇన్ చిల్డ్రన్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు. సో గిఫ్టెడ్ అనేవాళ్ళు ఏంటి అంటే, గిఫ్టెడ్ అనేది వాళ్ళ యొక్క ఏంటి అంటే ఇంటర్ప్లే బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అలాగే హెరిడిటీకి సంబంధించి ఒక క్వాలిటీ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే, చిల్డ్రన్ కమింగ్ ఫ్రమ్ సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నీడ్స్ ఏ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ విచ్. సో ఇది కూడా మనకి 16th మార్నింగ్ బిట్ రావడం జరిగింది. అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఎవరైతే సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కాస్త వెనకబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ని టీచర్ అనేవాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి అనేది ఉంటుంది. సో వాల్యూస్ అండ్ యూజెస్ దేర్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్. డిస్కరేజ్ ద యూజ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్ సో దట్ దే లెర్న్ ది మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్. సో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ అది యూజ్ చేయకుండా ఉండాలి. అండ్ కేటగిరీ పిల్లల్ని వాళ్ళ యొక్క సామర్థ్యాలకు ఆధారంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్కి ఆధారంగా వేరు చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి మంచి బిహేవియర్ అనేది అలవర్చేలా చేయాలి అని అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క విలువలు కానీ వాళ్ళ యొక్క కల్చర్ కానీ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ కూడా అన్నీ కూడా క్లాస్లో యూజ్ చేసేలాగా వాళ్ళు చేయాలన్నమాట. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని క్లాస్లో అందరితో పాటు సమానంగా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ద ఇంటర్వెన్షన్ నీడెడ్ ఫర్ క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ ఇన్ ది క్లాస్ రూమ్ రెస్ట్స్ ఆన్. సో యూజ్ ఆఫ్ కస్టమైజ్డ్ అండ్ స్టిమ్యులేటింగ్ instructional methods by the teacher. Which one of the following ways is not a suitable way to help hyperactive children learn? సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, కింది వాటిలో ఏది ఒక వే కాదు, అంటే బాగా హైపర్ యాక్టివ్గా ఉన్న చిల్డ్రన్కి నేర్చుకోవడానికి ఇది ఒక వే కాదు అంటున్నారు. ఏంటి అంటే ఆఫరింగ్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ లెర్నింగ్. సో అది కరెక్టే, మనకి నేర్చుకోవడానికి డిఫరెంట్ వేస్ అనేవి ఆఫర్ చేయడం అనేది ఓకే. ఇంక్లూడింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ దేర్ డైలీ షెడ్యూల్. సో అది కూడా ఓకే. నెక్స్ట్ రిప్రిమాండింగ్ దెమ్ ఆఫెన్ ఫర్ బీయింగ్ రెస్ట్లెస్. సో ఏంటంటే వాళ్ళకి రెస్ట్ లేకుండా పని అప్పగించి తిట్టడం ఇవన్నీ చేయడం. సో ఇది మనకి నెగిటివ్ అనమాట. సో ఇది కానే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏవైనా మంచి టాస్క్లు ఇవ్వడం, ఒక ప్రాబ్లమ్ని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్గా ఉన్న చిల్డ్రన్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేగాని వాళ్ళకి తిట్టి ఖాళీ లేకుండా పని అప్పచెప్పడం అనేది కరెక్ట్ అయితే కాదు. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ డైవర్జెంట్ థింకింగ్ ఐడెంటిఫై చిల్డ్రన్ హూ ఆర్. సో డైవర్జెంట్ థింకింగ్, ఒక డిఫరెంట్గా థింక్ చేసి ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ వేస్లో సొల్యూషన్స్ అనేవి వెతికే వాళ్ళని ఏమంటామంటే క్రియేటివ్ అని అంటాం. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డిస్క్రైబ్ ది వేస్ ఇన్ విచ్ ఎ టీచర్ కెన్ మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ది క్లాస్ రూమ్. సో ఇక్కడ నాట్ అన్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డిస్క్రైబ్ ది వేస్ ఇన్ విచ్ ఎ టీచర్ కెన్ మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ది క్లాస్ రూమ్. సో ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఆస్క్ క్వశ్చన్స్ విత్ కన్వర్జెంట్ ఆన్సర్స్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎమోషన్. సో ఇక్కడ అటెన్షన్, స్టిమ్యులస్, మెమొరీ ఇవేవి కూడా మనకి ఎమోషన్ అంటే ఏంటి, ఒక ఉద్వేగం, అంటే కోపం కానీ భయం, బాధ, సంతోషం ఇవన్నీ కూడా మనకి ఎమోషన్స్ అవుతాయి. సో ఇక్కడ ఫియర్ అనేది ఒక ఎమోషన్. A 3-year-old child explains that milk is produced by a machine at the milk booth. సో ఒక 3 సంవత్సరాల చైల్డ్ ఏమంటున్నారంటే, సో పాలు అనేవి మనకి పాలు అమ్మే కొట్లో ఉత్పత్తి అవుతాయి అని అంటున్నారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫర్స్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద చైల్డ్ అండర్స్టాండింగ్. సో పిల్లవాడు అలా అనుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం, సో ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడుగుతున్నారు. The child's answer is based on his or her experience of buying milk from the milk booth. సో పిల్లవాడు రోజు పాలు కొట్టుకు వెళ్ళి అక్కడ పాలు కొంటాడు కాబట్టి పాలు అనేవి అక్కడే తయారవుతాయేమో అని తన ఎక్స్పీరియన్స్ ద్వారా తను చెప్పాడనమాట. పాలు అనేవి మిల్క్ బూత్లో తయారవుతాయి అని. అదే తను ఆవు దగ్గర గేదె దగ్గర పాలు తీయడం చూసాడు అనుకోండి, సో కౌ కానీ బఫెలో కానీ మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని తన ఎక్స్పీరియన్స్లో ఉందును. సో అలా లేదు కాబట్టి తను రోజు ఆ షాప్కి వెళ్ళి తేవడం ద్వారా తను అలా ఎక్స్పీరియన్స్ అయ్యాడు అనమాట. ఆ యొక్క అంశాన్ని తన మైండ్లో పెట్టుకున్నాడు. ద చైల్డ్ హ్యాస్ నెవర్ సీన్ కౌస్. సో తను ఎప్పుడు ఆవులను చూడలేదు. ద చైల్డ్ ఫ్యామిలీ డస్ నాట్ ఆఫర్ ఏ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ టు ది చైల్డ్. సో పిల్లలకి ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఫ్యామిలీ కల్పించలేదు.
నెక్స్ట్ ద చైల్డ్ హ్యాస్ వెరీ లిమిటెడ్ ఎక్స్పోజర్ ఆఫ్ ది వరల్డ్. సో బయట ప్రపంచంతో చాలా తక్కువ ఇంటరాక్షన్ అనేది ఉన్నది అని అంటున్నారు. సో ఆన్సర్ ఏ వచ్చేసి కరెక్ట్. ఎందుకంటే తను రోజు ఏదైతే చూస్తున్నాడో అదే తన మైండ్లో ఒక ఎక్స్పీరియన్స్గా అయితే ఏర్పడింది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ ఎ టీచర్స్ రోల్. సో టీచర్స్ రోల్ డిస్క్రైబ్ చేయడానికి ఒక బెస్ట్ ఏంటి అంటే క్రియేటింగ్ ఏ రిలాక్స్డ్ స్పేస్ వేర్ చిల్డ్రన్ లెర్న్ త్రూ డైలాగ్ అండ్ ఎంక్వైరీ. సో పిల్లలకి ఒక మంచి వాతావరణం అనేది కల్పించి డైలాగ్స్ ద్వారా కానీ ఎంక్వైరీ ద్వారా కానీ నేర్చుకునేలాగా చేయడం. నెక్స్ట్ అయితే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఎందుకని కాదో ఒకసారి చూసేద్దాం. ఏ టీచర్ షుడ్ ఎథియర్ టు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్. సో ఎప్పుడైనా కూడా మనం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్, టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇలాంటివి వచ్చినా కూడా ఇవి మనం నెగిటివ్ వర్డ్స్ కింద తీసుకోవచ్చు. కంప్లీటింగ్ ది సిలబస్. సో ఆన్ టైంలో సిలబస్ని కంప్లీట్ చేయడం అనేది కూడా రాంగ్ మనకి. నెక్స్ట్ డి చూస్తే టీచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది క్లాస్ రూమ్ ఈజ్ టు మెయింటైన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అనేది మెయిన్ రోల్ అంటున్నారు, కానీ అది కాదు. సో ఎప్పుడైతే పిల్లలకి మంచి వాతావరణం అనేది కల్పించి వాళ్ళంతట వాళ్ళు చదువుకునేలా చేయడం అనేది టీచర్ యొక్క రోల్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ది క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్స్ యొక్క రోల్ని డిస్క్రైబ్ చేసే క్వాలిటీ ఏంటి అంటే దే ఆర్ వన్ ఆఫ్ ది రిసోర్స్ అండ్ రిఫరెన్స్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ ది క్లాస్. సో ఒక రిసోర్స్ లాంటిది అనమాట టెక్స్ట్ బుక్, అలాగే ఒక రిఫరెన్స్ లాంటిది. అంతేకాని కేవలం టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఆ ప్రతిదీ జరగాలి అని మాత్రం అనుకోకూడదు. సో మనకి ఒక డైరెక్షన్ లాగా టెక్స్ట్ బుక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 డిరైవ్స్ ఇట్స్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ కన్స్ట్రక్టివిజం. సో కన్స్ట్రక్టివిజం నుంచి ఈ NCF 2005 అనేది కొన్ని ప్రిన్సిపల్స్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ ద చైల్డ్ ఇన్ ఏ క్లాస్ క్యాన్ బి కన్సిడర్డ్ టు బి మోటివేటెడ్ ఇఫ్. సో క్లాస్లో ఉన్న పిల్లవాళ్ళు మోటివేట్ అవుతారంట ఎప్పుడు దే ఆస్క్ క్వశ్చన్స్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ది టీచర్. సో పిల్లలు క్వశ్చన్స్ అడిగి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కనుక చెప్తూ ఉన్నట్టయితే, లేకపోతే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం చూసినప్పుడు చిల్డ్రన్ అనేవాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ టు ఇంప్రూవ్ చిల్డ్రన్స్ లెర్నింగ్. సో కింది వాటిలో ఏది చిల్డ్రన్స్ లెర్నింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక సూటబుల్ వే అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టీచర్ షుడ్ ఫెసిలిటేట్ చిల్డ్రన్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఆన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కోసం ఇద్దరిని ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని విషయాలు అనేవి అర్థమవుతూ ఉంటాయి. సో ఒకరి నుంచి ఒకరికి కొన్ని విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా అదొక సూటబుల్ లెర్నింగ్ వే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ద డిసిప్లిన్ విచ్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఏ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆఫ్ ద కైండ్ విచ్ హెల్ప్స్ చిల్డ్రన్ రెగ్యులేట్ అండ్ మానిటర్ దేర్ ఓన్ లెర్నింగ్. నెక్స్ట్ కనుక చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ద రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్కి హెరిడిటీకి సంబంధించి కింది వాటిలో ఏంటి రోల్ అని అడుగుతున్నారు. అంటే కింది వాటిలో ఏది రైట్ ట్రూ అని అడుగుతున్నారు. చూస్తే చైల్డ్స్ ఎబిలిటీ టు లెర్న్ అండ్ పెర్ఫార్మ్ ఈజ్ కంప్లీట్లీ డిసైడెడ్ బై ది జెనీస్. సో ఇక్కడ సర్టైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ మోర్ బై హెరిడిటీ అండ్ అదర్ మోర్ బై ఎన్విరాన్మెంట్. సో ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించి స్టేట్మెంట్ కనుక వస్తే ఆర్ హెరిడిటీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి వస్తే కేవలం హెరిడిటీ పైన కానీ కేవలం ఎన్విరాన్మెంట్ పైన కానీ ఆధారపడదు. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఎన్విరాన్మెంట్ పైన ఎక్కువ ఆధారపడితే కొన్ని హెరిడిటీ పైన ఎక్కువ ఆధారపడుతూ ఉంటాయి. సో అది మనకి డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు పియాజెస్ థియరీ. సో పియాజే థియరీకి సంబంధించి కింది వాటిలో సరికానిది ఆర్ ఆ స్టేట్మెంట్ అతనికి సంబంధించిన కానిది ఏది అని అడుగుతున్నారు. చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అండ్ యూజ్ నాలెడ్జ్ అబౌట్ దేర్ వరల్డ్. సో పిల్లలు కన్స్ట్రక్ట్ అంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు చుట్టూ ఉన్న వరల్డ్తో ఇంటరాక్ట్ అవుతూ అని అన్నారు. సో అది కరెక్ట్ ఆన్సర్. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్. సో కాన్స్టెంట్ ప్రాక్టీస్ అనేది పియాజే ఎక్కడ కూడా చెప్పలేదు. సో అతనికి సంబంధించి ఏంటంటే చిల్డ్రన్ అనేవారు యాక్టివ్ లెర్నర్స్గా ఉండి పార్టిసిపేట్ చేసి వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకుంటారు. సో అది అంతేగాని ఎక్కడ ప్రాక్టీస్ చేయడం ద్వారా కానీ చదవడం రాయడం సో ఇలాంటివి ఏవి కూడా పియాజే
థియరీలో లేవు. సో ఇది రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది. చిల్డ్రన్ యాక్ట్ ఆన్ దేర్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ క్వాలిటేటివ్ స్టేజెస్. సో ఈ 3 కూడా అతను చెప్పారు. సో బి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ ది ప్రీ ఆపరేషనల్ థాట్. సో ప్రీ ఆపరేషనల్ థాట్కి సంబంధించి ఒక లిమిటేషన్ కానిది ఏది అంటే ఇర్రివర్సిబిలిటీ. ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం. ప్లే హ్యాజ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఎక్సెప్ట్. సో ప్లే అనేది ఒక డెవలప్మెంట్లో ఒక మంచి రోల్ని ప్లే చేస్తుంది. అయితే కింది వాటిలో ఒకటి కానిది తప్ప మిగతా అన్ని కూడా ఉపయోగపడతాయి. ఇట్ స్టిమ్యులేట్స్ దేర్ సెన్సెస్. సో ప్లే అనేది వాళ్ళ యొక్క సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాలు. సో జ్ఞానం వాటిని కొంచెం మోటివేట్ చేస్తుంది అనమాట. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వాళ్ళు నేర్చుకోవడానికి మోటివేట్ చేస్తుంది. దే అక్వైర్ న్యూ స్కిల్స్ అండ్ లెర్న్ వెన్ టు యూజ్ దెమ్. సో ప్లే ద్వారా వాళ్ళు కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటారు. దే అగైన్ మాస్టరీ ఓవర్ దేర్ బాడీ. వాళ్ళ బాడీ పైన వాళ్ళకి కొంత పట్టు అనేది వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లెజెంట్ వే టు స్పెండ్ టైం. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ప్లే అనేది మనం ప్లే యాక్టివిటీస్ ద్వారా మనం ఏదైనా కొంత నేర్చుకోవడానికి తప్ప అదేదో లీజర్ పీరియడ్లో మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసేదైతే కాదు. సో అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్వైట్స్ చిల్డ్రన్ టు థింక్ క్రిటికల్లీ. సో పిల్లలు అంటే క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు క్రిటికల్గా థింక్ చేసే విధంగా ఉండేటట్టు ఉన్నాయి అంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్. సో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే దాన్ని డిఫరెంట్ వేస్లో నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు అనేది ఒక క్వశ్చన్ అనేది వాళ్ళు క్రిటికల్గా థింక్ చేయడానికి ఉపయోగపడేటట్టు ఉన్నది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ని డిస్క్రైబ్ చేయడానికి మెయిన్గా కింది వాటిలో ఏది బెస్ట్ అంటే లెర్నింగ్ బై డూయింగ్, ప్రాజెక్ట్ మెథడ్, కోఆపరేటివ్ లెర్నింగ్. సో లెర్నింగ్ బై డూయింగ్ కానీ ప్రాజెక్ట్ మెథడ్, కోఆపరేటివ్ మెథడ్ ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎక్స్ప్లెయిన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. సో కింద వాటిలో ఏ స్టేట్మెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అనే దానికి ఒక మంచి మీనింగ్ తెలియజేస్తుంది అంటే, లైఫ్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేటర్. అంటే మన లైఫ్లో మనం ప్రతిదీ కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో లైఫ్ అనేది మనకు ఒక ఎడ్యుకేటర్ లాగా పనిచేస్తుంది అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కోల్బర్గ్స్ థియరీ. సో కోల్బర్గ్ థియరీకి సంబంధించి ఏంటి అంటే, హిస్ థియరీ హ్యాస్ సపోర్టెడ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ కాగ్నిటివ్ మెచ్యూరిటీ అండ్ మోరల్ మెచ్యూరిటీ. సో సంజ్ఞానాత్మకానికి అలాగే నైతికతకి సంబంధించి ఒక రిలేషన్ అనేది ఇతను చెప్పారనమాట. నెక్స్ట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు. సో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, a context in which children can almost perform a task on their own with the right level of support. అంటే ఏదైనా పిల్లలు ఆల్మోస్ట్ కంప్లీట్ ఒక టాస్క్ తీసుకుంటే ఆ టాస్క్కి సంబంధించి వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి కొంత సపోర్ట్ అందించడమే ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆ సపోర్ట్తో చిల్డ్రన్ అనేవారు ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తే అది మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ కింద రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇంకా లాస్ట్ వన్ కనుక చూసుకుంటే, అండ్ ఆండ్రోజీనియస్ పర్సనాలిటీ అంటే ఏంటంటే, హ్యాస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ వాట్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ మస్కులైన్ అండ్ ఫెమినైన్ ట్రైట్స్. సో ఇది మనకి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి 2021 నుంచి 2016లో జరిగిన 2 సీటెడ్ పేపర్స్ వరకు ఉన్న సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. సో ఎందుకు అంటే ఇవి ఫస్ట్ కంప్లీట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ మనం ఓల్డ్గా కాకుండా ఏవైతే కొత్తగా జరిగాయో అంటే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ పేపర్స్ మనం డిస్కస్ చేసినట్టయితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో అందుకోసం ఇవి మీకు ఫస్ట్ 2 పార్ట్స్లో అయితే నేను కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మిగతా క్వశ్చన్స్ కూడా నేను రిమైనింగ్ పార్ట్స్లో అయితే మీకు ఖచ్చితంగా అందిస్తాను. మీకు సీటెట్ ఎగ్జామ్స్ అయ్యేలోపు ఈ ప్రీవియస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను అందించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇది వాళ్ళకి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది ఎంత లెంత్ ఉన్నదని కాదు, సో దాని ద్వారా మీరు ఎంత విషయాన్ని నేర్చుకుంటున్నారో అనేది మీరు గ్రహించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఏదో 10 మినిట్స్ 20 మినిట్స్ సుత్తి చెప్పి సో అది ఇది అని చెప్పడం అయితే మన ఛానల్ ఎయిమ్ అయితే కాదు. సో అందించాల్సిన కంటెంట్ అనేది క్లియర్గా
మీకు ఫుల్‌గా, డీటెయిల్‌గా అందించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, అది మీ అందరికీ తెలిసిందే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. వీడియో గనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థాంక్ యూ.